తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నది, సునామీలో చిక్కుకున్నది. ఎవ్వరు కూడా కాపాడే పరిస్థితి లేదు. ఏ ముహూర్తాన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అని నామకరణం చేశాడో, పేరు మార్చారో, ఆ రోజు నుంచి గ్రామీణ వాసులు తెలంగాణలో అనుకునే మాట ఏంటంటే, కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్ల పేగుబంధం తెగిపోయింది. పార్టీలో తెలంగాణ అనే అక్షరం లేదు. తెలంగాణ కొరకు, తెలంగాణ యొక్క, తెలంగాణ చేత ఏర్పడిన పార్టీ అత్యాశతో, దురాశతో జాతీయ పార్టీ అని చెప్పి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి నేల విడిచి సాము చేస్తూ ఆ రోజు నుంచి ఈ గ్రామీణుల భాషలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన రోజు నుంచి శని చుట్టుకున్నది అని మాట్లాడుకుంటున్నారు రచ్చబండలపై. ఈ రోజున కారు పార్టీ ఖాళీ అయిపోతా ఉంది. ఒక్కొక్కరుగా ఒకానొక దశలో టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరటం, తెలుగుదేశం శాసనసభ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం కూడా చేయటం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్దామా, బీజేపీలోకి వెళ్దామా, ఈ కారు ఇక మళ్ళీ రీస్టార్ట్ కాదు, కారు షెడ్కి వెళ్ళిపోయింది, ఇక కారు మళ్ళీ రిపేర్ అవుతుందనే నమ్మకం లేదు. కనుక భవిష్యత్తు రాబోయే కాలంలో కాంగ్రెసా బీజేపీనా నువ్వా నేనా అనే 2 పార్టీలనే భావిస్తున్నారు. కనుక టీడీపీలో రాజకీయం ప్రారంభించిన టీఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో వారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల హోల్సేల్ గా తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారు ఉండటం వల్ల అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. ఇప్పుడు ప్రముఖ నాయకులు కడియం శ్రీహరి, ఆయన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. టీఆర్ఎస్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కూతురికి ఎమ్మెల్సీ ప్రస్తుతం వరంగల్ లోక్సభ సీట్ ఇచ్చాడు. ఆమె డాక్టర్ కూతురు డాక్టర్ కడియం కావ్య. వరంగల్ బీఆర్ఎస్ సీట్ ఇస్తే ఆ సీటు వృధా, కారు రేసులో వెళ్ళదు, కారు టైర్ పంక్చర్ అయిపోతుంది, కారు గెలవదని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆయన ఆలోచన కడియం శ్రీహరి తన కుమార్తెని క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని, వీలైతే స్టేషన్ గన్పూర్ లో తను రాజీనామా చేసి తన స్థానంలో డాక్టర్ కడియం కావ్యాన్ని నిలబెట్టి ఆమె శాసనసభలోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా కడియం శ్రీహరికి ఉంది. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో సత్సంబంధాలున్నాయి. ఇక ఆయన బాటలో కేశవరావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయన కోసం ఒక ప్రత్యేకమైన పదవి సెక్రటరీ జనరల్ అని పదవి సృష్టించారు. ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు. రాజ్యసభలో మరి టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా కూడా ఆయన్ని నియమించడం జరిగింది. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని హైదరాబాద్ నగర మేయర్గా చేశారు. ఇప్పుడు ఆయన కేశవరావు, నేను కాంగ్రెస్ వాడిని, మా ఇల్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మా అద్దె కొంప, నేను మా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నా, గర్వాపసి,
అంటూ కేశవరావు నిష్క్రమిస్తున్నాడు కారు పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి. అవసరమైతే రాజ్యసభకు కూడా రాజీనామా చేసేస్తానంటున్నాడు. మరి కేశవరావుతో పాటు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఆమె కూడా కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్తుంది. ఆమెతో పాటు ఒక 30 మంది కార్పొరేటర్లు కూడా కారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయి కాంగ్రెస్ హస్తగతం కాబోతా ఉంది. ఎంఐఎం పార్టీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు అధికారంలో అంటే అధికార పార్టీకి అండగా మిగులుతారు. ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావు ఆయనతో ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఆయనకి భజన. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డికి భజన. ఆ తర్వాత కేసీఆర్ భజన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు తెగదెంపుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. కార్పొరేటర్లు కూడా ఎంఐఎం కార్పొరేటర్లు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ రెడ్డి జై, కాంగ్రెస్ జై అని కారు పార్టీకి టాటా బై బై అని చెప్పే పరిస్థితి ఉందని ఎంఐఎం. అంటే హైదరాబాద్ నగరంలో కూడా పట్టు కోల్పోబోతా ఉంది. కడియం శ్రీహరి అలాగే కేశవరావు లాంటి ప్రముఖులు, ముఖ్యులు ఆ పార్టీని వీడిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ? ఇక వారి బాటలో ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్ అవలంబించిన విధానాన్ని అవలంబిస్తున్నాడు. నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష, నీవు నేర్పిన విద్యనే మళ్ళీ నీకు తిరిగి అప్పజెపుతాను అనే విధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులు కోల్పోకుండా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనము చేసే ప్రక్రియకు నాంది పలకనున్నారు. ఏ విధంగా అయితే కేసీఆర్ టీడీపీ శాసనసభ పార్టీని అలాగే కాంగ్రెస్ శాసనసభ పక్ష పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశాడో అదే పద్ధతిని వినియోగించి బీఆర్ఎస్ పార్టీకి శాసనసభలో ఉనికి లేకుండా చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడా అనుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికలు జరగక ముందే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరి శాసనసభ పక్ష విలీన కార్యక్రమం జరగబోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు పోటీ చేయడానికి ఎవరు ఇష్టపడటం లేదు. రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ, ఆయన సీట్ ఇస్తానన్నా నాకు వద్దు బాబోయ్ అని పారిపోయి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇక మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత, ఆమె వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పార్టీ మారి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉంది. సంవత్సర కాలం నుంచి జహీరాబాద్ లోక్సభ సభ్యుడు బీబీ పాటిల్ పార్టీ మాట్లాడన్నాడు, మారాడు. బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. నగర మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ ఎప్పుడో పార్టీ మారిపోయాడు. మహబూబాబాద్ లో 2014లో లోక్సభకు గెలిచిన టిఆర్ఎస్ ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఆయన పార్టీ మారి భారతీయ జనతా పార్టీ తరఫున మహబూబాబాద్ లో పోటీ చేస్తున్నాడు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన దళిత ఎమ్మెల్యే
చాలా ప్రముఖ దళిత నాయకుడు ఆరూరి రమేష్. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ కారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయాడు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన కుమారుడు భరత్ ని నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ పెట్టాడు. ఈ విధంగా ఎంత స్పీడ్గా అయితే కారు పార్టీకి దాంట్లోకి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరారో రెట్టింపు వేగంతో కారు నుంచి డోర్లు తెచ్చుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కారు పార్టీలో మిగిలే పరిస్థితి ఉంది. కొన్ని ఊహాగానాలు ఏమున్నాయంటే కేటీఆర్ కి హరీష్ రావుకి సత్సంబంధాలు లేని కారణం వల్ల ఏదో ఒక రోజు హరీష్ రావు ఆయన కూడా పార్టీని వీడి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారనే ఊహాగానాలు పుకార్లు ప్రచారం జరుగుతూ ఉంది. కనుక ఈ కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పేరును మార్చి టీఆర్ఎస్ పార్టీని పెట్టినా దీనికి మళ్ళీ జవసత్వాలు రావడం కష్టమే అని భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా గ్రామము, మండలము, జిల్లా పరిషత్తు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు దేంట్లో కూడా కారు పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఈ కారు పార్టీలో ఉండే నాయకులు, శ్రేణులు కొంతమంది కాంగ్రెస్కి వెళ్తే భవిష్యత్ అంతా బీజేపీకి ఉన్నదని కొంతమంది బీజేపీలో చేరుతున్నారు. 17 సీట్లకు గాను కవితను అరెస్టు చేయటం వల్ల భారతీయ జనతా పార్టీకి 16 లోక్సభ సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదు. ప్రస్తుత సర్వే ఫలితాలను బట్టి కనీసం 12 లోక్సభ సీట్లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ 17 సీట్లలో ఒక్క సీటు కూడా లోక్సభకు గెలిచే అవకాశం లేదు. తెలంగాణ ప్రజలు, ఓటర్లు ఎవరైతే నవంబర్ 30వ తారీఖున కేసీఆర్ ని గద్దె దింపాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లేశారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జాతీయ ఎన్నికల్లో గెలవదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమర్థత, సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి మోదీ. మోదీ గెలవడం అనేది 3వసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని తెలిసిన తెలంగాణ ఓటర్లు మా ఓటు కమలం గుర్తుకే వెయ్యాలని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో వేరే గుర్తులపై ఓటు వేసిన వారందరూ కూడా ఒకే అభిప్రాయం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు అన్ని వర్గాల వారు ప్రధానమంత్రిగా మోదీ 3వసారి అవటం ద్వారా మన భారతదేశం ఒక అఖండ భారత్ గా, ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని విశ్వసించి మన జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రధానమంత్రిగా 3వసారి మోదీ అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యం. 370 లోక్సభ సీట్లు బీజేపీకి, ఎన్డీఏ కూటమికి 400 దాటాలనే లక్ష్యం నెరవేరే దిశగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు ఆలోచిస్తూ ఇక కారు పార్టీకి కాలం చెల్లినట్టే. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ, కారు పార్టీ పుంజుకునే అవకాశం ఏమాత్రం లేవని సర్వేలు, ప్రజలు భావిస్తున్నారు.